రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచం దృష్టంతా వెనిజువేలాలో ఏం జరుగుతుంది, ట్రంప్ కొలంబియా క్యూబాలపైన దాడి చేస్తారా చేయరా అన్న ప్రశ్న మీద దృష్టి ఉంది. యుక్రెయిన్ రష్యా యుద్ధం ఏమవుతుంది అన్న అంశం మీద దృష్టి ఉంది. అదేవిధంగా ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇరాన్లో ప్రజాగ్రహం ఇప్పుడున్నటువంటి పాలకులు పారిపోయేలా చేస్తుందా, అక్కడ అమెరికా తన అనుకూలమైనటువంటి మాజీ ఇరాన్ రాజుని తీసుకొచ్చి కూర్చోబెడుతుందా, ఈ ప్రశ్నల మీద యావత్ ప్రపంచం చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరొక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం గురించి పెద్దగా వార్తలు రావడం లేదు. ఈ యుద్ధము రెండు నిన్నటిదాకా దోస్తులుగా ఉన్నటువంటి ఆర్థికంగా శక్తివంతమైనటువంటి అమెరికాకి అత్యంత సన్నిహితమైనటువంటి దేశాల మధ్య జరుగుతోంది. రెండు ముస్లిం దేశాలు. ప్రపంచంలో ముస్లిం దేశాలకి అమెరికాకి అదేదో తెలియని బంధం ఉంటుంది. పైకి అమెరికాని ద్వేషించిన అవి అమెరికాతో చాలా సన్నిహితంగా ఉంటాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండు కూడాను చెట్టపెట్టాలు వేసుకుని తిరిగేటటువంటి దేశాలు. ఈ రెండు దేశాలు ఏ పని చేసినా కలిసి చేస్తాయి. ఆ రకమైనటువంటి సాన్నిహిత్యము, సమృద్ధి, సైనిక బలము ఉన్నటువంటి ఈ మూడు దేశాలు, ఈ రెండు దేశాలు ఇప్పుడు కొట్టుకుంటున్నాయి. ఎక్కడ? మరొక ముస్లిం దేశంలో, మూడవ దేశంలో ఆధిపత్యం ఎవరికి కావాలి అన్నటువంటి విషయం మీద, నాకు కావాలన్న విషయం మీద ఈ రెండు ముస్లిం దేశాలు మూడవ ముస్లిం దేశంలో కొట్లాడుతున్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ రెండు యెమెన్లో ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. యెమెన్ పశ్చిమాసియాలోని కుక్కలు చింపిన విస్తరి అని చెప్పవచ్చును. ఏ కుక్కకి ఏ ముక్క దొరికితే ఆ ముక్కను తీసుకుని అక్కడ తమ ఆధిపత్యాన్ని స్థాపించుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది, మోటు భాషలో చెప్పాలంటే. అయితే దీని ప్రభావము మన దేశం మీద కూడా ఉంటుంది కాబట్టి మనం దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సౌదీ అరేబియా పాలకుడైనటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడైనటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయద్, వీళ్ళిద్దరు కూడా సన్నిహిత మిత్రులు. కానీ యెమెన్లో ఆధిపత్యం కోసము వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. తమాషా ఏంటంటే యెమెన్ చాలా ఆసక్తికరమైనటువంటి దేశము. 1990 వరకు యెమెన్ అనే దేశం లేదు. నార్త్ యెమెన్ ఉంది, సౌత్ యెమెన్ ఉంది. ఈ సౌత్ యెమెన్ కమ్యూనిస్టు దేశంగా ఉండేది, కమ్యూనిస్టు పాలన కొనసాగేది. 1990లో సోవియట్ పతనానంతరము అక్కడ ఈ సౌత్ యెమెన్, కమ్యూనిస్ట్ సౌత్ యెమెన్ మిగతా ఈ నార్త్ యెమెన్తో కలిసి యెమెన్ అనే దేశం ఏర్పాటైంది. కమ్యూనిస్టు విప్లవం వల్ల యూరోప్లో దేశాలు ముక్కలైనాయి. ఒక్క యుగోస్లవియా 7 ముక్కలైంది, చెకోస్లవాకియా 2 ముక్కలైంది, కానీ రష్యా 15 ముక్కలైంది. కానీ యెమెన్ మాత్రము 2 ముక్కలు కలిసినాయి, జర్మనీలాగా. ఈ రెండు కలిసినాయి కానీ ఇది పొసగని పొత్తు, ఇది గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 1990లో కలిసిన తర్వాత 1994లోనే సౌత్ యెమెన్ వేరు కావాలనుకుంది. అప్పుడు సాయుధ పోరాటం చేసి దానిని అణిచివేసి ఒక దేశంగా ఉంచడం జరిగింది. అంటే 1990 నుంచి యెమెన్లో ఏదో ఒక రకంగా యుద్ధము, ఘర్షణ, అశాంతి కొనసాగుతున్నాయి. 2015 ప్రాంతంలో ఇరాన్ దక్షిణ యెమెన్ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ హూథీ షియాలు ఎక్కువగా నివసించేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక సైన్యాన్ని తయారు చేసింది. దాని పేరు అన్సర్ అల్లా. అన్సర్ అంటే సైన్యము, అల్లా, అన్సర్ అల్లా అనేటటువంటి సైన్యాన్ని తయారు చేసింది. దానిని హూథీ రెబెల్స్గా మనం ప్రపంచం అంతా తెలుస్తోంది. వాళ్ళు 2015లో దేశ రాజధాని సనాను ఆక్రమించుకున్నారు. మ్యాప్లో చూడవచ్చు. ఈ సనాని ఆక్రమించుకున్న తరువాత దీనిని ప్రతిఘటించేందుకు, ఈ షియా ఆధిపత్యాన్ని ప్రతిఘటించేందుకు సున్నీ దేశాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఖతర్ ఇవన్నీ కలిసి పోరాటం చేశాయి. ఈ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో దక్షిణ ప్రాంతంలో
ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరు సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్. 2017లో ఏర్పాటైంది. దాని నాయకుడి పేరు ఐదర్ జుబైదీ అతని పేరు. ఐదరస్ అల్ జుబైదీ ఇది అతని పేరు. ఆయన నాయకత్వంలో ఒక సదర్న్ ట్రాన్సిషనల్ గవర్నమెంట్ ఏర్పాటైంది. తరువాత కాలంలో ఈ మొత్తం యెమెన్ని పరిపాలించేందుకు ఒక ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటైంది 2022లో. దీనికి సౌదీ అరేబియా నాయకత్వం వహించింది. ఇక్కడ ఈ రెండు దేశాల మధ్య విభజనకు బీజాలు పడ్డాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ని అంటే అల్ జుబైదీని సమర్థిస్తుంది. సౌదీ అరేబియా ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ని సమర్థిస్తుంది. దాని నాయకుడు రషీద్ అల్ అలీమి అతను. అయితే ఈ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్లో ఆర్మీకి చెందినటువంటి ప్రాతినిధ్యం ఉంది, వివిధ తెగలకు సంబంధించిన ప్రాతినిధ్యం ఉంది, సున్నీ మిలిషియా గ్రూప్స్ ఇవన్నీ కలిసి యుద్ధం కొనసాగిస్తూ వచ్చాయి. అయితే హూథీలను ఓడించాలన్న విషయంలో, యెమెన్ని కలిపి ఉంచాలన్న విషయంలో అందరూ ఒకటి. కానీ యెమెన్లోని దక్షిణ ప్రాంతంలో నా ఆధిపత్యం ఉండాలి అన్నటువంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క వాదన. లేదు, ఇదంతా కలిసి ఒకటిగా ఉండాలి, ఈ ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఉండాలి అన్నది సౌదీ అరేబియా వాదన. వాస్తవానికి దీనిలో ఈ రెండు దేశాలకి కూడా వేరే ఏమీ లేదు, తమ తమ వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయి. ఇస్లాం అంతా ఒకటి, ఇస్లామిక్ దేశాలంతా ఒకటి అని అంటారు. సౌదీ అరేబియా ప్రయోజనాలు సౌదీ అరేబియాది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రయోజనాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్వి. ఎక్కడైనా బావా కానీ వంగతోట కాడ బావ కాదు. తమ తమ ప్రయోజనాల దగ్గరకు వస్తే ఇస్లాం జాంతానే, పేకాటే బావ బావే అన్నటువంటి వాదన. దీనిలో ఈ యెమెన్ అనే దేశములో 4 ప్రధానమైనటువంటి శక్తులు యెమెన్ని ఆక్రమించుకున్నాయి. కొన్ని ఏరియాల్లో వాటి ప్రభావం ఉంది. ఇరాన్ మద్దతుతో పనిచేసే హూథీ రెబెల్స్ దేశ రాజధాని సనా మీద ఆధిపత్యం సంపాదించుకున్నాయి. సదా, హజ్జా, అల్ హుదైదా అనేటటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నిటి మీద హూథీల ప్రాబల్యం ఉంది. సౌదీ అరేబియాకి మారిబ్, హడ్రమాత్, అల్ మెహరాబ్ ఇటువంటి ప్రాంతాల్లో ఆధిపత్యం ఉంది. ఇందులో హద్రమాత్ ప్రాంతం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హద్రమాత్ అన్నింటికన్నా పెద్దది ఒకటి. రెండవది, హద్రమాత్లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. వాటిపైన సౌదీ అరేబియాకి ఆధిపత్యం కావాలి. తన చమురుతో పాటు ఇది కావాలి. అమెరికా ఒక్కటే చమురు కోసం మిగతా దేశాల మీద దాడి చేయదు. సౌదీ అరేబియా కూడా యెమెన్లో ఉన్నటువంటి చమురు నిల్వలు కావాలని కోరుకుంటోంది. రెండవది, ఈ హద్రమాత్ ప్రాంతం నుంచి సముద్రంలోకి ప్రవేశించేందుకు మార్గం కావాలని కోరుకుంటోంది. ఎందుకంటే బాబెల్ మాండబ్, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, గల్ఫ్ ఆఫ్ ఆడెన్, హిందూ మహాసముద్రంలో ప్రవేశించే 3 చోక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ప్రస్తుతం సమస్య ఉంది. ఒక చోట ఇరాన్ వల్ల ఉంది, మరొక చోట జిబూటి వంటి దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. బాబెల్ మాండబ్ ఈ ప్రాంతం అంతా కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి హద్రమాత్ కావాలని సౌదీ అరేబియా కోరుకుంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఆడెన్ అంటే గల్ఫ్ ఆఫ్ ఆడెన్ యొక్క ముఖద్వారము, అక్కడే ఉన్నటువంటి సొకోత్రా ఐలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేతిలో ఉంది. లాజ్ అనే ప్రాంతము, అబ్యాన్ అనే ప్రాంతం కూడాను దాని ఆధిపత్యంలో ఉన్నాయి. దక్షిణ ప్రాంతంలో ఉన్నవి. ఇటీవలి కాలంలో ఉత్తరంలో ఉన్నటువంటి హద్రమాత్ మీద ఈ సదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ దాడి చేసింది. అంటే దాడి చేయించింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. దీనికి సౌదీ అరేబియాకి కోపం వచ్చింది. సౌదీ అరేబియా గత డిసెంబర్ నెలలో 2025 చివరి నెలలో సౌదీ అరేబియాకి చెందినటువంటి సైన్య బలగాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందినటువంటి పడవల మీద దాడి చేసిన మొకల్లా అనేటటువంటి ఓడరేవులు. దీంతో రెండింటి మధ్య ఘర్షణ పెరిగింది. ఇప్పుడు జనవరి 2వ తారీఖున సౌదీ అరేబియా తన యొక్క నేవల్ ఫోర్స్ అంతా తీసుకొచ్చేసి డిప్లాయ్ చేసింది ఈ మొత్తం ప్రాంతంలో తన ఆధిపత్యం కోసం. అంటే మొత్తం మీద యెమెన్ని ఎవరికి అనే రొట్టె ముక్కని ఎవరికి దొరికినంత వాళ్ళు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు.
4వ ఫోర్స్ అల్ ఖైదా ఆఫ్ అరబ్ పెనిన్సులా. ఇది అభియాన్లో కొంత దీనికి ప్రభావం ఉంది. షబ్వా అనేటటువంటి ప్రాంతంలో దీనికి ప్రాబల్యం ఉంది. ప్రస్తుతం ఇది సైలెంట్గా గేమ్ని చూస్తోంది, ఎవరు గెలుస్తారు ఏమవుతుందన్నది చూస్తోంది. ఈ హడ్రమాత్కి ఇంకొక ప్రత్యేకత ఉంది. వాస్తవానికి ఒసామా బిన్ లాదెన్ ఈ హద్రమీ మూలానికి చెందినటువంటి వాడు. ఈ హద్రమాత్కి మన తెలుగు వాళ్ళకి కూడా చాలా భారతదేశానికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. అదేంటంటే హద్రమాత్కి చెందినటువంటి అరబ్బులు మన హైదరాబాద్ నగరంలోని బార్కస్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా హద్రమీస్ అని పిలుస్తూ ఉంటారు. మీకు హబ్సిగూడ లేకపోతే రెడ్ హిల్స్ ఈ ప్రాంతంలో అబ్సీనియన్ క్యావలరీ ఏసీ గార్డ్స్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు హబ్సీలు, అంటే ఆఫ్రికన్ మూలానికి చెందిన వాళ్ళు. కానీ బార్కస్లో ఉన్నవాళ్ళు అరబ్బీ మూలానికి చెందిన వాళ్ళు. అరబ్బీ మార్ఫా, అరబ్బీ దుస్తులు, అరబ్బీ పద్ధతులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ అరబ్బీ మూలానికి హద్రమీ మూలానికి చెందిన వాళ్ళే మన ఉల్లాల్, భత్కల్, కర్ణాటకలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చారు. కాసర్గోడ్లో కూడా వీళ్ళ సంఖ్య ఎక్కువ. ఇండియన్ ముజాహిదీన్ నాయకత్వము భత్కల్ సోదరులందరూ కూడాను ఈ నవాయత్ ముస్లింలు, అంటే హద్రమీ మూలానికి చెందిన వాళ్ళు. అది హద్రమాత్కి మనకి ఉన్నటువంటి సంబంధము. సౌదీ అరేబియాకి హద్రమాత్ మీద ఆధిపత్యం కావాలి. అందుకని ఈ రెండు ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి. దీనివల్ల భారత్కి ఏమిటి ప్రభావం? నిజానికి 3 దేశాలు, అటు హూతీలు కావచ్చు, ఇటు అల్ ఖైదా కావచ్చును, ఇరాన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చును, యెమెన్ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం చేస్తున్నది ఏమీ లేదు. యెమెన్ మొత్తము పశ్చిమాసియాలో అత్యంత పేద దేశం. కటిక పేదరికంలో ఉన్నారు. 3,77,000 మంది యుద్ధం వల్ల చనిపోయారు. ఆకలి చావులు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతుందన్నది ఇప్పటి వరకు అంచనా రాలేదు. ఆకలి చావులు నిత్యము సంభవిస్తున్నాయి. కానీ ఈ రొట్టె ముక్కను కబ్జా చేసుకునేందుకు ఆ దేశం మొత్తాన్ని కుక్కలు చింపిన విస్తరిగా ఈ 3 ఫోర్సెస్, నిజానికి 4 ఫోర్సెస్, 4 ముస్లిం ఫోర్సెస్, అల్ ఖైదా కావచ్చును, హూథీ ఇస్లామిక్ రెబెల్స్ కావచ్చును, సౌదీ అరేబియా కావచ్చును, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చును, ఈ 4 కూడాను యెమెన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నాయి. అయితే మనకి ఏమిటి అంటే దీనిలో సౌదీ అరేబియా వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కనుక ఘర్షణలు పెరిగినట్లయితే భారతదేశము ఈ 2 దేశాలతోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. 2 దేశాలు కలిసి ఉండాలని, వీటి మైత్రి ఉండాలని కోరుకుంటోంది. 2 దేశాలతో మనకి వాణిజ్యపరమైన సంబంధాలు ఉన్నాయి. మన పౌరులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. గల్ఫ్లో యుఏఈలోనూ చేస్తున్నారు, అదేవిధంగా సౌదీ అరేబియాలోనూ చేస్తున్నారు. రియాద్లో చేసేవాళ్ళు ఉన్నారు, జద్దాలో చేసేవాళ్ళు ఉన్నారు, దుబాయ్లో పనిచేసేవాళ్ళు ఉన్నారు. మన భారతీయ సంతతి యొక్క భద్రత ఒక ముఖ్య విషయము. అదేవిధంగా 2 దేశాలతో వ్యాపార వాణిజ్య సంబంధాలు. ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి మనకి ఫ్రీ ట్రేడ్ ఒప్పందం ఉంది. చాలా ఉత్పాదనలపైన మనకి టారిఫ్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఒమాన్తో ఇటీవలే మనము సెపా అనేటటువంటి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకున్నాము. సౌదీ అరేబియాతో కూడాను ఆ రకమైన అగ్రిమెంట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. కాబట్టి ఈ 3 దేశాలతోటి ఈ సమయంలో ఘర్షణ రావడము, ఒక పక్షం మనము తీసుకోవలసినటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవడము మనకి కత్తి మీద సాము లాంటిది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఆ అరేబియా నుంచి మనకి వచ్చేటటువంటి చమురు కావచ్చు, యుఏ నుంచి మనకు ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య లావాదేవీలు కావచ్చును, ఇవన్నీ కూడా ప్రభావితం కాకుండా ఉండాలి. ఇది మొదటి విషయము. ముఖ్యంగా ఈ ఘర్షణే గనక జరిగితే బాబ్ ఎల్ మాండెబ్ ప్రపంచంలోని మొత్తము సరకు రవాణాలోని 1/6 ఈ బాబెల్ మాండెబ్ అనేటటువంటి ప్రాంతం నుంచి జరుగుతుంది. ఈ బాబెల్ మాండెబ్ భద్రత మనకి ప్రమాదం, ఎందుకంటే మన సరుకులు కూడా దారి నుంచి వస్తాయి. కాబట్టి భారతదేశానికి ఇది కత్తి మీద సాము లాంటిది. కరవమంటే కప్పకు కోపము, విడవమంటే పాము కోపం లాంటి పరిస్థితి. మనకన్నా కష్టమైన పరిస్థితి పాకిస్తాన్ది. ఎందుకంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాతోటి ఇప్పటికే సైనిక ఒప్పందం చేసుకుంది. సౌదీ అరేబియా మీద దాడి జరిగితే పాకిస్తాన్ సౌదీకి రక్షణగా వెళ్ళి పనిచేస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఎంతమంది సైనికుల్ని పంపాలి, ఏ తరహా ఆయుధాలు పంపాలి, ఈ ఒప్పందాలన్నీ అయి ఉన్నాయి. సౌదీ అరేబియన్ సైన్యం, పాకిస్తాన్ సైన్యం ఇప్పటికే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజుగారి వ్యక్తిగత రక్షణ బాధ్యతలో ఉన్నాయి.
కాబట్టి అక్కడ పాకిస్తానీలు, ఇక్కడ పాకిస్తానీలు, యుద్ధం జరిగితే పాకిస్తానీలు ఇరువైపులా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవాలి, లేదా ఒక పక్షం వైపు వస్తే రెండో పక్షంతో ఉన్నటువంటి ఒప్పందాలు రద్దయిపోతాయి. ముఖ్యంగా యుఏఈలో మాజీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ యుఏఈ రాజకుటుంబానికి, పాలక కుటుంబం ఏదైతే ఉందో దానికి రక్షణకు సంబంధించినటువంటి బాధ్యతలు స్వయంగా స్వీకరించారు. పాకిస్తానీ సైనికులు పనిచేస్తున్నారు. కాబట్టి పాకిస్తాన్కి మనకన్నా పెద్ద సమస్య, కానీ పాకిస్తాన్ ఏ గంగలో కలిస్తే మనకేమిటి? భారతదేశం వరకు ఈ రెండు దేశాలతో సంబంధాలని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు, మన దేశంలో ఉన్నటువంటి హద్రమీ మూలానికి చెందిన ప్రజలకు ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా ఆ యుద్ధ ప్రభావం మన మీద పడకుండా చూసుకోవడం ఇది భారతదేశానికి చాలా అవసరము. పాకిస్తాన్ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ ఘర్షణ ఏ మేరకు వెళ్తుంది, ఎంత దూరం వరకు వెళ్తుంది అన్నది భారతదేశం అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.